కాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, 1-2 రోజుల క్రితం ఒక వీడియోలో అక్టోబర్ 7 అంటే పాకిస్తాన్లో ఎందుకు వణుకు పుడుతోంది అని ఒక వీడియో చేయటం జరిగింది. అక్టోబర్ 7 రానే వచ్చింది. తెల్లవారుజామున 12 గంటలు దాటిన తరువాత 4 గంటల లోపల పాకిస్తాన్ ఎక్కడ పడితే అక్కడ భారతదేశపు సైన్యాలు ఉన్న వాయు సేన కానివ్వండి, నౌకాదళం కానివ్వండి, ఆర్మీ కానివ్వండి, ధీటైనటువంటి జవాబునిచ్చినాయి. మొత్తం పాకిస్తాన్లో గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తున్న దాని ప్రకారము 9 ప్రాంతాల్లో దాడి జరిగింది. ఈ 9 ప్రాంతాల్లో పాకాక్రమిత కశ్మీర్లో ఉన్నటువంటి ముజఫర్పూర్, మీర్పూర్, కోట్లీ ఇటువంటి ప్రాంతాలు ఉండనే ఉన్నాయి. ఇవి పాకాక్రమిత కాశ్మీర్కి చెందినటువంటి. ఆ తరువాత మిగతా అనేక లాహోర్కి దగ్గర ఉన్నటువంటి బుష్కి అనే ప్రాంతంలో దాడి జరిగింది. ఇది లాహోర్కి కేవలం 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ రకంగా దక్షిణాన ఉన్నటువంటి మురిద్కే హాఫిజ్ సయీద్ యొక్క కేంద్ర స్థలం. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నాడు, కానీ ఆయన మసీదు, ఆయన మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థ ఉండేటువంటి ప్రాంతం మురిద్కే మీద దాడి జరిగింది. ఆ తరువాత బహావల్పూర్లో దాడి జరిగింది. బహావల్పూర్ జోధ్పూర్, జైసల్మీర్లకి అటువైపున ఉన్నటువంటి ప్రాంతము. అంటే ఈ దాడి మొత్తము ఏదో పాకాక్రమిత కాశ్మీర్కు మాత్రమే పరిమితం కాకుండా యావత్ పాకిస్తాన్కి ఈ పొడుగు నుంచి ఆ పొడుగు దాకా దాడులు జరిగినాయి. మన మిసైళ్ళు వెళ్ళినాయి, మిసైళ్ళ దాడి జరిగింది. పాకిస్తాన్ తన విమానాల్ని పైకి లేపి మనకి ప్రతిదాడి చేసేందుకు ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో ఒక F-16 కూలిపోయింది. అదేవిధంగా FJ-17 అనేటువంటి చైనా విమానం ఒకటి ఉంది. ఈ చైనా విమానం కశ్మీర్లోని పంపోర్ దగ్గర పడిపోయింది. బటిండా దగ్గర కూడాను ఒక F-16 పడిపోయిందని చెప్పి సమాచారం ఉంది. అయితే భారత ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ 2 విమానాలు కూలిపోయినాయన్నటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేయటం లేదు. పాకిస్తాన్ కూడాను కన్ఫర్మ్ చేయటం. దానికి కారణం వేరే ఉంది. కారణం ఏంటంటే ఈ F-16ని అమెరికా ప్రపంచమంతా అమ్ముకోదలుచుకుంది. F-16ని అలా అట్టపెట్టెని కొట్టేసినట్టుగా కొట్టేశారని చెప్పినట్టయితే దాని అమ్మకాలు పడిపోతాయి. కాబట్టి అమెరికా పాపం అడిగి ఉంటుంది కొంచెం దీని విషయంలో హడావిడి చేయొద్దని. అదేవిధంగా FJ-17 విమానాలు చైనా అమ్ముకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆ చైనా అసలు ఈ యుద్ధంలో భారత మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని ఈ విమానం తట్టుకోలేదు, దయచేసి వాడకండి అని చెప్పి కూడా హెచ్చరించింది. అయినా పాకిస్తాన్ వాడినందుకు ఫలితాన్ని అనుభవించింది. అందుకనే ఇటు చైనా అటు అమెరికా ఈ 2 కూడాను మౌనాన్ని పాటిస్తున్నాయి. కాబట్టి ఈ 2 విమానాలు కూలడం అయితే దానికి సంబంధించిన వీడియోలు మన పంజాబ్లో బటిండాలోను, అదేవిధంగా కశ్మీర్లోని పంపోర్లోనూ లభిస్తున్నాయి. కానీ అఫీషియల్గా కన్ఫర్మేషన్ రాలేదు. పాకిస్తాన్ మాత్రము 24 చోట్ల దాడులు జరిగాయని చెప్తోంది. మనం 9 చోట్ల దాడి చేశామని చెప్తున్నాం. పాకిస్తాన్ 24 చోట్ల దాడి జరిగిందని చెప్తోంది. బహావల్పూర్లో కావచ్చును, మురీద్కేలో కావచ్చు, ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ భర్తీలు జరుగుతున్నాయి. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గాయపడ్డ వ్యక్తులు, ముఖ్యంగా ఈ లష్కర్కి సంబంధించినటువంటి టెర్రరిస్టులు వీళ్ళందరూ కూడాను ఆసుపత్రుల్లో భర్తీ అవుతున్నటువంటి దృశ్యాలు పాకిస్తాన్ నుంచి వస్తున్నాయి. పాకిస్తాన్లోనే ఒక విమానాన్ని మన ఆకాశ్ మిసైల్ కొట్టేయడం అనేది పాకిస్తాన్ నుంచి బయటకు వస్తున్నటువంటి వీడియోల ద్వారా తెలుస్తోంది. కాబట్టి ఓవరాల్గా ఒక 2-3 గంటల్లో మన ఆర్మీ మొత్తం చేయాల్సినటువంటి, మన ఎయిర్ ఫోర్స్, మన నేవీ చేయాల్సిన పని చేశాయి. మనము పాకిస్తాన్ సరిహద్దుని దాటకుండానే, వాళ్ళ ఎయిర్ స్పేస్ని అధిగమించకుండానే మనము మన సరిహద్దుల్లో ఉండే ఈ మిసైళ్లను ప్రయోగించటము, ఈ మిసైళ్లు పూర్తి విధ్వంసం సృష్టించటం, ఇది ఈసారి దాడి ప్రత్యేకత. నౌకాదళం కూడా పాల్గొంది అని చెప్తున్నారు. అంటే నౌకాదళం కనుక పాల్గొన్నట్లయితే పాకిస్తాన్కి సంబంధించినటువంటి కరాచీ, మిగతా ప్లేసెస్లో దాడి జరిగి ఉండాలి. దానికి సంబంధించిన వివరాలు ఇంకా మనకి పూర్తిగా రాలేదు. తమాషా ఏంటంటే 2-3 రోజుల క్రితం ఒక వీడియో చేస్తూ అక్టోబర్ 7 అంటే పాకిస్తాన్కి ఎందుకు వణుకు అని చెప్పి వీడియో చేయటం జరిగింది. ఇప్పుడు అది అక్టోబర్ 7న పాకిస్తాన్కి వణుకు పుట్టించేటటువంటి సంఘటన జరిగింది.
తమాషా ఏంటంటే భారతదేశము ఈ దాడికి పెట్టిన పేరు కానీ దీని టైమింగ్ కానీ ఈ రెండు చాలా విచిత్రమైంది. ఒకటి, ఈ దాడికి పెట్టినటువంటి పేరు ఆపరేషన్ సింధూర్. ఎందుకంటే ఉగ్రవాదులు భార్యల ముందు భర్తలను చంపారు, మీ దిక్కున్న చోట చెప్పుకోండి, మోదీకి చెప్పుకోండి వెళ్ళి అని చెప్పి అన్నారు. కాబట్టి తన చెల్లెళ్ళ సింధూరాన్ని ఈ రకంగా తుడిచేసినటువంటి ఆ దుండగులు ఎవరైతే ఉన్నారో ఆ దుండగులకు సరైనటువంటి జవాబు చెప్పాలన్నట్టయితే ఆపరేషన్ సింధూర్ అవ్వాలి. అందుకే ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన దీనిలో ఒక చిన్న గిన్నెలో సింధూరం ఉన్నట్టు అది కొంచెం కింద పడ్డట్టుగా ఉన్నటువంటి ఫోటో ఈరోజు ప్రచారం అవుతోంది. రెండవది, మే 7 ఎందుకు? మే 7 ఎందుకంటే మే 7 తరువాత వరుసగా 2 రోజులు రష్యాలో నాజీ జర్మన్లపైన సాధించిన రెండో ప్రపంచ యుద్ధంలో సాధించిన విజయం సందర్భంగా పెద్ద కార్యక్రమం జరుగుతోంది. అన్ని దేశాల దేశాధినేతలు అక్కడ ఉంటారు. కాబట్టి దౌత్యపరంగా చాలా పెద్ద ఈవెంటు. పాకిస్తాన్ ఈ ఈవెంట్ సమయంలో పెద్దగా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉండదు. సరిగ్గా దీని తరువాతే డొనాల్డ్ ట్రంప్ ముస్లిం దేశాల్లో పర్యటించడానికి వెళ్తున్నారు. సౌదీ అరేబియా, బహ్రెయిన్, యుఏఈ, ఇటువంటి ఖత్తర్ ఇటువంటి దేశాలకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన అమెరికా ప్రయోజనాల కోసం వెళ్ళినప్పటికీ కూడాను ఆయన ముస్లిం దేశాలతో మాట్లాడటం అనేది ఇది పాకిస్తాన్కి ఈ సమయంలో కొంచెం ఎదురు దెబ్బ. ఎందుకంటే సరిగ్గా ఈ దాడికి ముందు రోజు రాత్రి ఖతర్ కూడా భారత్కి మద్దతిస్తూ ప్రకటనను వెలువరించింది. ఇది పాకిస్తాన్కి ఒక రకంగా చాలా పెద్ద దెబ్బ. అన్నిటికన్నా పెద్ద దెబ్బ ఏంటంటే మే 9వ తారీఖున పాకిస్తాన్ తన బొచ్చెను తీసుకుని IMF అంతర్జాతీయ ద్రవ్యనిధి తలుపు తట్టబోతోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి దగ్గర మాకు $1.3 బిలియన్ కావాలి బాబు మా ఎకానమీని సర్దుకోవడానికి, పాత అప్పుల్ని తీర్చుకోవడానికి అని చెప్పి అడగడానికి వెళ్తోంది. యుద్ధంలో గనక ఉన్నట్లయితే ఆ డబ్బు రాదు. కాబట్టి పాకిస్తాన్ ఇప్పుడు దాడి చేస్తుందా, లేక పాకిస్తాన్ ఇప్పుడు తగిలిన దెబ్బేదో తగిలింది అని చెప్పేసి ఊరుకుంటుందా? పాకిస్తాన్ రిటాలియేట్ చేస్తే భారతదేశం యొక్క ప్రతి దాడి ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా వేచి చూడాల్సినటువంటి ప్రశ్నలు. అయితే ఇదే సమయంలో పాకిస్తాన్కి అటు బలూచిస్తాన్లో ఇటు ఖైబర్ పఖ్తూన్వాలో భయంకరమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్నటువంటి బన్ను, పెషావర్, డేరా ఇస్మాయిల్ ఖాన్, డేరా గాజీ ఖాన్ ఈ అన్ని నగరాల నుంచి పాకిస్తానీ ఆర్మీ పారిపోయేలాగా తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ తిరుగుబాటు చేస్తోంది, సాయుధ దాడులు చేస్తోంది. దాదాపు ఒక 70-80 మంది జవాన్లను పట్టుకుని వాళ్ళ బట్టలు ఊడదీసి వాళ్ళని సరెండర్ చేయించి అత్యంత అవమానకరమైన స్థితిలో వాళ్ళని వదిలేసింది. సొంత దేశంలో పాకిస్తాన్ ఆర్మీ పరువు ఇది. ఇక బలూచిస్తాన్లో అయితే గత ఒక్క వారంలో 100 మంది చనిపోయారు పాకిస్తానీ సైనికులు. పాకిస్తాన్లో ఉన్నటువంటి మంగోచర్ కావచ్చు, కలాత్ కావచ్చు, రహీంపురా కావచ్చును, ఇటువంటి అనేక ప్రాంతాల్లో ఈరోజు బలూచ్ జెండా ఎగురుతోంది. పాకిస్తానీ ఆర్మీ పారిపోయింది. కాబట్టి పాకిస్తాన్కి ముప్పేట దాడిని ఎదుర్కొనేటటువంటి పరిస్థితి వచ్చింది. భారతీయ వైమానిక దళం, నౌకాదళము, ఆర్మీ కలిసి చేసినటువంటి ఈ దాడి బహుశా పాకిస్తాన్ రానున్న రోజుల్లో మర్చిపోదు. ఎందుకంటే ఇంత గట్టి దెబ్బ పాకిస్తాన్ ఊహించి ఉండదు. పాకిస్తాన్ ఇప్పుడు రిటాలియేట్ చేయలేదు. రిటాలియేట్ చేసినట్లయితే దాని పరిణామాలను అనుభవించాల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా ఎవరి దగ్గరకన్నా వెళ్ళి మొరపెట్టుకోవాలనుకున్నట్టయితే ఏ విషయంలోనూ ప్రపంచ దేశాలకు భారత్ కావాలి తప్ప పాకిస్తాన్ అక్కర్లేదు. దౌత్యపరంగా, ఆర్థిక పరంగా, అదేవిధంగా సైనిక పరంగా, దీనితో పాటు అసలు జలవనరుల పరంగా పూర్తిగా అన్ని రకాలుగా పాకిస్తాన్ని దిగ్బంధనం చేయటం జరిగింది. పాకిస్తాన్లో హాహాకారాలు వినిపిస్తున్నాయి. బాగ్లీఘర్ నుంచి నిన్నటి వరకు ఆపేసిన నీరుని వదిలిపెట్టడం మొదలుపెట్టింది. దీంతో పాకిస్తాన్లో ఇప్పుడు వరద వచ్చే ప్రమాదం ఉంది. పాకిస్తాన్లోని ముఖ్యంగా లాహోర్, ఈ పంజాబ్ ప్రాంతంలో వరద వచ్చే ప్రమాదం ఉంది. అందుకనే ముందు ఇవన్నీ సర్దుకుంటుందా, లేకపోతే భారత్ పైన దాడి చేస్తుందా అన్నది చూడాల్సింది. భారత్పై మళ్ళీ ప్రతి దాడి చేసే ప్రయత్నిస్తే మాత్రం పాకిస్తాన్ ఘోరమైనటువంటి శిక్షను పొందబోతోంది. ఈ వీడియో
మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.